వచ్చేస్తున్నారు. ఈయన మట్టి తవ్వుతూ అన్నారు, ఏమీ గర్భిణివి కదా, ఇప్పటిదాకా తట్టపట్టకెళ్ళి రావడానికి ఇంత ఆలస్యం అయ్యేది, ఇప్పుడేమిటే ఇంత చురుగ్గా వస్తున్నావు అన్నారు. అని వెనక్కి తిరిగేటప్పటికీ పిల్లాడు కనబడ్డాడు. కనపడేటప్పటికీ, ఎరా వద్దంటే నువ్వు మళ్ళీ పని కడ్డొస్తున్నావా, ఉండు నీ పని చెప్తానని చేతిలో గుణపం పట్టుకు పరిగెత్తాడు. ఆ పిల్లవాడు ముందు పరిగెత్తాడు, ఈయన వెనక పరిగెత్తాడు. పరిగెత్తి 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 పిల్లాడు పూర్వం మాడవీధుల్లో చీకటి చెట్లు ఉండేవి. చీకటి చెట్లు అంటే తమాల వృక్షం అంటారు సంస్కృతంలో. తమాల వృక్షం పైకి ఎక్కేశాడు. ఎక్కేస్తే పాప ఈయన పెద్ద ఆయన చెట్టు ఎక్కలేరు, గుణపం పట్టుకుని కింద నిలబడ్డారు. ఊరే పిల్లాడా కిందకి దిగంటారు. ఆయనేమో కిందకి దిగరు. ఆఖరికి తాత తాత నువ్వు కొట్టనంటే కిందకి దిగుతానన్నారు. నిన్నేమీ చెయ్యను రా అబ్బాయి, కిందకి దిగన్నారు. తీరా వెంకటేశ్వర స్వామి వారు కొమ్మ మించి కిందకి దూకేసరికి ఈయన వెంటపడ్డారు. వెంటపడితే పాపం వెంకటేశ్వర స్వామి వారు పరిగెడుతున్నారు గుళ్ళోకి వెళ్ళిపోదామని. ఈయన చేతిలో ఉన్న గుణపం విసిరేశారు. ఆ గుణపం వచ్చి వెంకటేశ్వర స్వామి వారి యొక్క చుబుకం మీద కొట్టుకుని నెత్తురు కారుతూ లోపలికెళ్ళి గుడి తలుపులు 2 మూసి గడిపెట్టేశారు. సాయంకాలం